వెల్కమ్ టు PCN న్యూస్. తెలుగుదేశం జాతీయ పార్టీ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారితో కలిసి ప్రజావేదికలో పాల్గొని ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కూర్చోండి కదా మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి కదా. ఇప్పుడు ఒక కేసును సపరేట్ ఆయన ఆల్రెడీ సభ్యుడు భార్యాభర్త ఇద్దరం కూడా ఇందులో పేపర్లో ఎఫ్ఐఆర్లో ఒంటి దిగిపోయినట్టు కూడా చిన్న చిన్న దెబ్బలు తగ్గినా రాశారు అంటే ఎఫ్ఐఆర్లో నాకు తెలియదు కదా బాబు. చనిపోతే ఇస్తారు సభ్యుడు మా చనిపోయాడు గాయాల వల్ల. మాస్టర్గా ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం చేశారా? పోస్ట్ మార్టం చేశారా? పోస్ట్ మార్టంలో కూడా వస్తాయి కదా రిపోర్ట్స్. ఉందంటే ఆయన సభ్యుడు ఆల్రెడీ మనం తెలియజేసాం. మళ్ళీ ఎఫ్ఐఆర్ రాస్తాడు, దాన్ని బట్టి మాస్టర్ ఎఫ్ఐఆర్ సెక్షన్ ఉందండి పార్టీ మెంబర్షిప్ ఆయనకి మీ అల్లుడి గారికి ఉందా? అది అది ఉందని చెప్పి ఆ కాల్స్ పెట్టి ఇప్పటికి 5 దశాబ్దాలు అయిపోయినా కూడా మనకి అది వర్కౌట్ అవ్వలేదు. మన జలవనరులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలా హైట్లో ఉంది ప్రాజెక్ట్. అది 75 గ్రామాలకు నీళ్ళు ఇస్తుంది. తర్వాత అయితే వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మన ఇది కూడా అది ఎవరు చేసినా సరే అక్కడ గుండెల్లో పెట్టుకుంటారు సార్ దీన్ని. ఎందుకంటే చాలా పేద జిల్లా అది. వలసలు పోవడానికి అన్నిటికీ ఓన్లీ వ్యవసాయం లేక నీళ్ళు లేక వెళ్ళిపోతున్నారు సార్. మాట్లాడతాను చెప్తాను ఏంటంటే ఈ బుక్ని ఎందుకంటే తెచ్చుకున్నాను కానీ సార్ ఈ బుక్ అఫీషియల్ బుక్ అంతా కూడా ఇదే కల్పించింది కాదు. గవర్నమెంట్ సేకరించిన డేటాతో రాసేస్తారు ఇదన్నమాట. సబ్జెక్ట్ దీన్ని పెట్టుకొని మేము చాలా గంటలు ఖాళీ చేయించాం సార్. ఈ మధ్యలో మీకు ఒకసారి బుక్ ఇస్తున్నట్టు వచ్చాము. ఎందుకంటే ఈ బుక్ ప్రమోట్ భగవద్గీత చూస్తే ఫోటో అయిపోద్దండి. థ్యాంక్ యూ. రామానాయుడు గారు నేను ఇప్పుడు విషయం మా నోటీస్లోకి వచ్చింది. సింగనగర్ పిఎస్లో దుర్గారావు ఆంజనేయులు అనే 2 వ్యక్తుల మీద SC/ST కేసు ఏదో పెట్టారంట. ఒక ల్యాండ్ ఇష్యూ. అది ఎక్స్ మినిస్టర్ కొండూరు రామకృష్ణ గారు వాళ్ళ జనసేన జనవాణిలో అండర్స్టాండ్. ఐ అగ్రీ. నో see ma'am నిస్సహాయులను ఆదుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని వాకర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అన్నారు. పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి గ్రామంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 3 పేదలకు 12,000 రూపాయల మందులు ఆయన క్లబ్ తరపున మంగళవారం అందించారు. మెదడు నరం వ్యాధితో బాధపడుతున్న కుక్కల వేపాల స్వామికి 5,000 రూపాయల మందులు, డయాబెటీస్తో బాధపడుతున్న కవురు పెద్దింట్లకు 6,000 రూపాయల విలువైన మందులను, కవురు ధనలక్ష్మికి కంటి శస్త్రచికిత్స అనంతరం కళ్ళజోడును క్లబ్ సభ్యులతో కలిసి అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, ధనాని శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి రీసర్వే పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామాన్ని
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ దుర్గా కిషోర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు డాక్యుమెంట్స్ తీసుకురావాలని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనకి పాలకొల్లు మండలంలోని దగ్గులూరు గ్రామాన్ని పైలట్ గ్రామంగా రీసర్వే చేయడం కోసమని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 20వ తారీఖు నుంచి దగ్గులూరు గ్రామంలో రీసర్వే కార్యక్రమం పైలట్ బేసిస్ మీద జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకి కూడా వారి యొక్క భూమిని సర్వే చేసే సమయంలో నోటీసులు ఇవ్వబడతాయి. దానికి అనుగుణంగా ప్రతి రైతు లేదా వారి యొక్క కౌలు రైతు కానీ వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తోటి తప్పనిసరిగా సర్వే చేసే సమయంలో కంపల్సరీ హాజరు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క డాక్యుమెంట్స్ను కూడా ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి రైతు వారి యొక్క భూమి యొక్క సరిహద్దుల్ని సర్వే చేసే సమయంలో చూపించవలసి ఉంటుంది. కావున ప్రతి రైతు కూడా ఈ రీసర్వేకి కంపల్సరీగా సహకరించాలి. అదేవిధంగా వారి యొక్క డాక్యుమెంట్స్ తోటి, పట్టాదారు పాస్ పుస్తకాలతోటి ఖచ్చితంగా ఆ సర్వే జరుగు సమయము తేదీల్లో తప్పనిసరిగా హాజరు కావాలి. మరి ఒక విషయం ఏంటంటే, అదేవిధంగా ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత రైతుల అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయవచ్చు. దాన్ని పరిష్కరించి ఫైనల్గా రికార్డును తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రీసర్వే జరుగు సమయంలో తప్పనిసరిగా రైతులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. రాబోయే ఈ దగ్గులూరు గ్రామంలో జరిగేటటువంటి ఈ రీసర్వే 20వ తారీఖు నుంచి జరుగుతుంది. ముందుగానే రైతులకి తెలియజేయడం జరుగుతుంది వారి యొక్క భూమిని ఎప్పుడు సర్వే చేస్తారు, ఏ సమయంలో సర్వే చేస్తారు అనేది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ తరఫున అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రహదారుల అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తెలిపారు. పాలకొల్లు దేశాలమ్మ గుడి సెంటర్ నుండి పూలపల్లి వరకు 16 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బోనం చిన్నబాబు, టీడీపీ నాయకులు కర్నేని గౌరీనాయుడు, జీవి, ధనాని ప్రకాష్, చినిమిల్లి గణపతి, తులా రామలింగేశ్వరరావు, సిడిగిం సూరి తదితరులు పాల్గొన్నారు. అడ్డాల శివనారాయణ గారు, కడలి సంగెళ్ళ లక్ష్మణరావు గారు, దొంగ మణిచంద్ర, పంపన రాజారావు గారు, తంగళ్ళ ఏడికొండ గారు, కడలి ముత్యాలరావు గారు, तस्मै ब्रह्मज ब्रह्माय यःकीर्तं प्रजान्दलः भागधेये नैवैनं प्रणयते ब्राह्मणारधेयवद्धरे सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेरवे देवतास्ताः सर्वा वेदवद ब्राह्मणे वसन्ते तभवेत् च मया भवेत् मया भवेत् च मया भवेत् च नमः शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानशोभनशोभमान कल्याणः स्वस्तिमन्त्रार्थास्यास्सन्वेदोक्तिमपूर्णमायुष्टमस्तोधास्तु आचन्द्रः कमयाः सन्तो यजमानस्य कामाः सत्या एता आशिषः सन्तो సచివాలయానికి హాస్పిటల్కి రోడ్డుకి స్థలం ఇచ్చామని మా అన్నయ్య గారు నేను ఇస్తే మా అన్నయ్య గారు కాలం చేసేసిన ఎడలా ఇచ్చిన కనీసం స్థలం ఇచ్చిన తాతని ఒక పేరు ప్రతిష్ట లేనందుకు
ఇవాళ జనసేన నాయకుడి గారికి పార్టీలో చేరవలసి వచ్చింది. ఈ రోజున నర్సాపూర్ నియోజకవర్గం మొగల్తూరు మండలం నుంచి ముత్యాలపల్లి గ్రామస్తులు, అదేవిధంగా ముత్యాలపల్లి మూడి గ్రామస్తులు, ముత్యాలపల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి మన సోదరులు కడలి మాణిక్యాలరావు గారు, వారి అనుచరులు, అదేవిధంగా మరి దాసరి శివాజీ గారు, వారి అనుచరులు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా మరి మర్యాదపూర్వకంగానే స్వాగతం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నాం, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆ రోజున 164 సీట్లు అభ్యర్థుల దగ్గర గెలిపించుకోవడం, మళ్ళీ వాళ్ళ పరిపాలన కూడా చూస్తున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుందన్నది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మరి వాళ్ళ నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక మరి మేము కూడా మరి గత 5 సంవత్సరాలు కూడా రోడ్ల విషయంలో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు, మరి ఆ రోడ్లు కూడా మేము మరి మొన్న ఏదైతే మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మేము 7 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి నుంచి వారి నుంచి కూడా శాఖ నుంచి కూడా ఇక్కడ రోడ్లు వేయడం, మరి పంచాయతీరాజ్ నుంచి కూడా రోడ్లు వేయడం, నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ఇది 1-2 చోట్ల తప్పించి మిగతా రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగా కూడా మేము మరి ముందుకెళ్ళడం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు రక్షణ కల్పించే విధంగా, ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి ఈ కూటమి యొక్క దారి ఏ రకంగా ముందుకెళ్తుందో చూసి మరి సోదరులు మరి కడలి మాణిక్యాలరావు గారి టీం అందరూ కూడా మరి వైసీపీ పార్టీ నుంచి మరి వాళ్ళు బయటకు వచ్చి ఇటు జనసేనలో పార్టీ జాయిన్ అవుతున్న వారందరికీ కూడా మరి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ, అదేవిధంగా మరి రాబోయే రోజులు ఈ కూటమి ద్వారా కూడా మనం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ముందుకెళ్ళి ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన అందరూ ముందుకెళ్లే విధంగా కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ప్రతి సందర్భంలోనూ మీ గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోకుండా మనందరం కలిసి ఒక కుటుంబంలాగా మరి కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. తప్పనిసరిగా ఉన్నాయి జాయినింగ్స్. మనకి నియోజకవర్గ స్థాయిలో చూస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నా గత ప్రభుత్వ వైఫల్యాలు చూసి ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి ఇటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో జనసేన పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీలు జాయిన్ అవ్వడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్రాంతిని పురస్కరించుకొని జూదాలు, గుండాటలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పాలకొల్లు టౌన్ సిఐ కోలా రజనీ కుమార్ హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. పురస్కరించుకుని మరి ఎక్కడ కూడా ఏ విధమైన పేకాట్లకి, కుడిపందాలకి, అలాగే గుండాట్లు, ఇతర జోదాలు దీనికి కూడా ఏ విధమైన పర్మిషన్ లేవు. అందరూ కూడా ఇది గమనించి సాంప్రదాయ క్రీడల వైపు మనగా ఈ కబడ్డీ లేదా వాలీబాల్ పోటీలు లాంటి పోటీలు, అలాగే స్త్రీలకు ముగ్గుల పోటీలు లాంటివి సాంప్రదాయక పోటీల్లో పాల్గొనాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ఈ కోడి పందాలు లేదా ఈ పేకాట్లు, గుండాట్లు అటువంటి జోదాలకి ఆడేవారిని ముందుగానే గుర్తించి సుమారుగా మన టౌన్ పరిధిలో 110 మందిని బైండ్ అవుట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. ఇదే కాకుండా ఈ స్థలాలు ఇచ్చేటువంటి యజమానులు ఎవరైనా ఉంటే వారివే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో ఇచ్చినా లేదంటే ఇప్పుడు స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ యొక్క టౌన్ సర్వే నెంబర్లో మెన్షన్ చేస్తూ వారి మీద చర్యలు తీసుకుంటాం. కాబట్టి పాలకొల్లు పట్టణం మరి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఏ విధమైనటువంటి జోదాలకి పాల్గొనకుండా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో హంద్రివిన ప్రధాన కాలువ లైనింగ్ మరియు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ హంద్రివిన లింక్ పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గత 5 ఏళ్ల హంద్రీవిన ప్రాజెక్టును గాలికి వదిలేసి రాయలసీమ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే 2629 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీవిన ప్రాజెక్టు పనులు పునః ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి సాగు, తాగు నీరు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థానిక భారతీయ విద్యాభవన్ విద్యాపురి పాలకొల్లు యందు సంక్రాంతి సంబరాలు అంబరాలను అంటెంత ఘనంగా నిర్వహించారు. భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, భోగి మంటలతో, హరిదాసు, పిట్టల దొర, సోదెమ్మల కోలాహలంతో, జమీందార్ దర్పంలో రైతులతో ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేవలం ఎల్కేజీ, యూకేజీ పిల్లలు మాత్రమే పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రేపటి తరానికి మన సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఎంతగానో దోహదపడతాయి. అమ్మగారు ఉంటారయ్యా, పిల్లలు చాలా బాగా చదువుతున్నారయ్యా, మళ్ళీ వచ్చినప్పుడు సోడి చెబుతానయ్యా, అమ్మగారు డబ్బులు పెట్టి దండం పెట్టయ్యా, సోడి చెబుతానమ్మ, సోడి చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేదంతా వివరంగా చెబుతాను. అమ్మ చెప్పిందమ్మ నాకు, ఇంకా నీ తప్పలేదో చెప్పనా తల్లి, మార్చిలో 10th ఎగ్జామ్సే తల్లి, ఇప్పటి నుంచే పిల్లల్ని 100కి 100 తీసుకురావాలి, ప్రతి సబ్జెక్ట్లో ఎదగనున్నావు తల్లి, నువ్వు అనుకుంటే జరుగుంటే తల్లి నాకు పట్టు చీర పెట్టాలమ్మా. ఓకే అమ్మ జరుగుద్ది, రిజల్ట్ బాగా వస్తుంది, నాకు పట్టు చీర పెడతావు, నేను మళ్ళీ వచ్చి సాధిస్తుంటానమ్మా. ఇక్కడి నుంచే పిల్లల్ని 100కి 100 తీసుకురావాలి, ప్రతి సబ్జెక్ట్లో ఎదగనున్నావు తల్లి, నువ్వు అనుకుంటే జరుగుద్దే తల్లి నాకు పట్టు చీర పెట్టాలమ్మా. ఓకే అమ్మ జరుగుద్ది, రిజల్ట్ బాగా వస్తుంది, నాకు పట్టు చీర పెడతావు, నేను మళ్ళీ వచ్చి సాధిస్తుంటానమ్మా. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని వోల్టేజ్ సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. పాలకొల్లు టీడీపీ పార్టీ అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ తెలిపారు. పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలో 63 kV ట్రాన్స్ఫార్మర్స్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రామకృష్ణ, టీడీపీ నాయకులు పాముల రజని, జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కరెంటు వోల్టేజ్ లేకుండా మరి చూడమని ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక ఉన్నటువంటి ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ సహకరించి ఏడీ గారు కూడా గతంలో ఇక్కడ 5 సంవత్సరాలు చేశారు. మరి నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆయనకు పూర్తిగా తెలుసు. దాన్ని భాగంగా మరి ఈరోజు పాలకొల్లు మండలంలో కొత్తపేటలో 16 kV ట్రాన్స్ఫారం, అదే రకంగా గోరింటాడ గ్రామంలో 63 kV ట్రాన్స్ఫారం, అదే రకంగా కోల్పల్లిలో మరి ఏదావారిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద 63 kV ట్రాన్స్ఫారం మీరు ఈరోజు వేయటం జరిగింది. మరి చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి సహకారంతో మనం నెగ్గినటువంటి 6 నెలల్లోనూ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదని దానికి నిదర్శనంగా మరి నెగ్గినటువంటి 6 నెలల్లోనే మరి ట్రాన్స్ఫర్ వేయడం జరిగింది. మరి గతంలో 5 సంవత్సరాలు కూడా కరెంటు ఇబ్బంది అయ్యి వేసవికాలం వచ్చేటప్పటికి ఫ్యాన్లు తిరిగినటువంటి పరిస్థితి, ఏసీ తిరిగినటువంటి పరిస్థితి. మన స్థానిక జనవనరుల శాఖ మంత్రి వర్యులు మరి అన్నీ కూడా గమనించి మన ఈ మండలమే కాకుండా పక్కనటువంటి యలమంచిలి మండలం కానీ పక్కనటువంటి పోడూరు మండలం కానీ పట్టణంలో 31 వార్డు కానీ మరి ఎక్కడైనప్పటికైనా పాలకొల్లు నియోజకవర్గం సుమారుగా 98 గ్రామాలుగా తీర్చిదిద్దబడితే ఏ గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినప్పటికైనా ఏ వార్డులో ఏ ఇబ్బంది వచ్చినప్పటికైనా మరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మరి ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ ఎస్సీ గారిని కానీ అందరినీ సంప్రదించి ప్రజలకైతే 100% మనం వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా చేయమనే పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని దీనికి నిదర్శనమే ఈ రోజు మరి పాలకొల్లు మండలంలో 3 ట్రాన్స్ఫర్లు వేసిన విషయాన్ని సోదరులందరూ కూడా గమనించాలి. మరి అదే ఒక రకంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మరి 2019 నుంచి 2024 వరకు ఏ రకంగా పనితీరుంది, మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ రకంగా జరిగిందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. మరి అదే రకంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ వస్తుంది, సంక్రాంతి పండుగకి గుంతలు లేని రోడ్లు చేయాలనే ఆదేశాల మేరకు మరి మొన్ననే సుమారుగా 3,60,00,000తోటి నియోజకవర్గం అంతా కూడా తీర్చిదిద్దిన విషయం మనందరూ కూడా గమనించాలి. మరి అదే రకంగా చూసుకున్నట్లయితే నిన్న కాక మొన్న 6 రోజుల కిందట పాలకొల్లు మండలంలో సుమారుగా 5 గ్రామాలకి 6,50,00,000 రూపాయలు పనిచేసినటువంటి ఘనత మన స్థానిక జనవరుల శాఖ మంత్రి వర్యుది డాక్టర్ నిమ్మల రమానాయుడు గారిది. కూటమి ప్రభుత్వాన్ని నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే మరి యలమంచిలి మండలంలో కూడా మన 3 రోజుల క్రితం 1,75,00,000తోటి మరి సీసీ రోడ్ల నిర్మాణం. ఇలా చూసుకున్నట్లయితే కనుక ప్రజలందరూ కూడా గమనించాలి, రానున్నటువంటి రోజుల్లో మనం జరిగినటువంటి 6 నెలల్లోనే ఎంత అభివృద్ధి అయిందంటే ఇంకా 4 సంవత్సరాలు 6 మాసాలు ఉందంటే మరి మన రాష్ట్రాన్ని ఇంకెంత అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి రానున్నటువంటి ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా తెలుసుకుని ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటాం. సంక్రాంతి పురస్కరించుకొని ప్రజలు ఎవరూ అసాంఘిక కార్యక్రమంలో పాల్గొని సొమ్మును దుర్వినియోగం చేసుకోవద్దని రూరల్ సిఐ జి శ్రీనివాస్ తెలిపారు. ఆయన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు. జూదాలు ఆడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు ఎటువంటి జోదాలు అసాంఘిక కార్యకలాపాలు లాంటి జోదాలు లాంటి కోడి పందాలు పేకాట గుండాట లాంటి ఈ జోద ప్రక్రియలకు పాల్పడి అనవసరంగా మీ జేబులు గుల్ల చేసుకోవద్దని మనం చేసుకుంటున్నానండి. అనవసరంగా వీటిలో ఇన్వాల్వ్ అవడం వల్ల మీ చేతి డబ్బులు కోల్పోవడమే కాకుండా పోలీసు వారికి దొరికినట్లయితే కేసులు పాలవుతారు. ఒక్కసారి సంక్రాంతి సందర్భంగా కేసులు కనుక ఇరుక్కున్నారంటే మీరు ప్రతి సంవత్సరం కూడా బైండ్ ఓవర్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయటం నిశ్చయంగా మీరు ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మీరు ఒక ముద్ర వేయబడతారు దీంట్లోని జోదరులుగా. కాబట్టి దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఈ ప్రస్తుతానికి వీటి నియంత్రణలో భాగంగా మేము గతంలో జోదాలు నిర్వహించిన ప్రదేశాలని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. జోదాలు నిర్వహించిన ప్రదేశాల తాలూకా స్థలం యజమానులు గతంలో ఎక్కడైనా ఎవరైనా నిర్వహిస్తున్నారని మాకు సమాచారం, నిర్వాహకులు, కోళ్ళు కత్తులు కట్టేవాళ్ళు, బాగా అలవాటు పడిన జోదరులు ఇలా లిస్టు రెడీ చేసుకుని ఆ ప్రకారంగా బైండ్ ఓవర్లు చేయడం జరుగుతుందండి. గత వారం రోజుల నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మా సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్లో కలిపి మొత్తం 143 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఇంకా బైండ్ ఓవర్ లిస్టు ఉన్న దాని ప్రకారం మొత్తం అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా బైండ్ ఓవర్ కేసులు ఇరుక్కునేటట్టు ఇంతకుముందు కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు ఈసారి కూడా ఎవరు కూడా ఇలాంటి ప్రక్రియలో పాల్గొని కేసులు పాలవద్దని నా మనవి. ఈ కోడిపందాలు, గుండాట, పేకాట లాంటి జోద ప్రక్రియలు నిర్వహించే నిర్వాహకులకి అందరికీ నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఇటువంటి ప్రక్రియలు చేస్తూ మాకు దొరికినట్టయితే కనుక కఠినంగా మీపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఉన్న వాళ్ళపై షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్వహించొద్దని తెలియజేస్తుంది. ఈ సంక్రాంతిని చక్కగా అందరూ కూడా కుటుంబ సభ్యులతోనూ
బంధువులతోనూ స్నేహితులతోనూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకుంటే చాలా హాయిగా ఉంటుంది తప్ప అనవసరంగా ఈ పండగ పూట డబ్బులు అయితే పాడు చేసుకొని మనసు మొత్తం సంవత్సరం అంతా ఆర్థికంగా మీరు కష్టాలు పాలవద్దని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1478వ రోజు శ్రీ రేపాక రఘునాథ స్వామి 50వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి లక్ష్మీకాంతం, భార్య శ్రీమతి స్వప్న, కుమార్తె నిఖిత, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అనారోగ్యంతో వచ్చేటువంటి వారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే స్పందనతో మన జలవనరుల శాఖ మార్చిలు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని సంకల్పించడం జరిగింది. ఇది ఈ రోజుకి 1478వ రోజుకి చేరుకుంది. ఈ 1478 రోజులు నిర్విఘ్నంగా నిరాటంగా పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున పేదల ఆకలి తీర్చేటువంటి దాత ఎవరంటే రేపాక రామనాథ స్వామి గారు మన గత 15/12/24న 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మీద ప్రేమతో వారి తల్లిగారు లక్ష్మీకాంతం గారు, భార్య గారు స్వప్న గారు, వారి కుమార్తె చిరంజీవి నిఖిత గారు రామనాథ స్వామి గారిపై ప్రేమతోటి ఈ పేదల ఆకలి తీర్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రామనాథ స్వామి గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో పుట్టినరోజు జరుపుకోవాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కల్పించి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Ramnath Swami. Happy birthday to you. Many happy returns of day, Ramnath Swami garu. స్వర్గానికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఏమనుకోవడం ఏంటి అడగాలి, అడిగేది ఏమనుకోకూడదండి, ఏమనుకోరు, ఏమని అనుకుంటే ఏంటి అడగాలి, అడగకుండా పెట్టేస్తే నువ్వు బయట నుంచి వచ్చినోడికి అది చెప్తానే వాళ్ళు సమాధానం చెప్పాం కదా, నువ్వు అది ఏమనుకోవద్దంటే అడుగుతారు, అడగకుండా పెట్టే సాంబారు అడుగుని చెయ్యి అది ఇరిగిపోతుంది. రాము రాము ఇలా చూడ అక్కడ అండ్ భోజనంగా భోజనం చేస్తారా, భోజనం చేస్తారా ఏం లేదండి రేటు లేకుండా అక్కడ కూర్చుంటారా మీరు పేషెంట్స్ అంటే డైలీ ఉన్న పేషెంట్స్కి అయితే వాళ్ళు ప్లేటింగ్ ఇస్తారు. అమ్మ నువ్వు కూర్చో అమ్మా తల్లి, అయ్యో చేయను తీసేనా తీసేమంటే తీసేస్తాను, ఇంగ్లీష్ ప్లేట్ కాదు కదా, చాలా మంచిదా నువ్వు పాడేయకుండా తీసే
ప్రజలు సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, గుండాట వంటివి నిషేధించడం జరిగిందని పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. పాలకొల్లు మండలం చింతపరు గ్రామంలో ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ దుర్గా కిషోర్, రూరల్ సిఐ జి దుర్గా శ్రీనివాస్, టౌన్ సిఐ కోలా రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సోమవారం నాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల డిగ్రీ కళాశాల స్థాయిలో సాంస్కృతిక పోటీలు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి అధ్యక్షతన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక పోటీల్లో భాగంగా శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, పాటల పోటీలు, ఏకపాత్రాభినయం మొదలైన పోటీలలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం మొదలైన వివిధ కళాశాలల విద్యార్థులు, ఏఎస్ఎన్ఎం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శేషగిరిరావు గారు, రావూరి అప్పారావు గారు, అద్దేపల్లి బాలు గారు, గాదే సుబ్బారావు గారు, డాక్టర్ ఎన్ భాగ్యలక్ష్మి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి లిల్లీ బ్యూటీషియన్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని, స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ ఎం రామకృష్ణ, కల్చరల్ కమిటీ కన్వీనర్ డాక్టర్ వి విజయలక్ష్మి, మెంబర్లు బి ఆశాజ్యోతి, కె స్వర్ణలత, పి స్వప్నాశ్రీ, ఇతర అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.